గోపాలా అని పిలిచాడు. మళ్ళీ ఆ గోవుల కాపరి వచ్చాడు. అప్పుడు గోపి ఆ గోవుల కాపరితో పెళ్లి ఆహ్వానం గురించి చెప్పి ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏమివ్వగలదు అని అడిగాడు. అప్పుడు ఆ గోవుల కాపరి అమ్మ ఏమిస్తే అదే తీసుకుని వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటాను అని గోపితో చెప్పాడు. పెళ్లిరోజు చక్కగా స్నానం చేసి ఉన్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు గోపి. వాళ్ళ అమ్మ గోపికి ఒక పిడతలో పెరుగు పెట్టి ఇచ్చింది. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు. కొంతమంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వారు. కాని మాస్టారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కగా పెట్టారు. గోపీని కూడా అందరిలాగానే సత్కరించారు. తరువాత విందులో అందరినీ కూర్చోమన్నారు. పప్పు, కూరలు, పులుసులు ఆరగించారు. పులిహోర, మిఠాయి ఉండలు,